మచా ఈరోజు మంచి షార్ట్ ఫిల్మ్ తెచ్చాను రా రోస్టింగ్ చేయడానికి. మంచి షార్ట్ ఫిలింని రోస్టింగ్ చేయడానికి ఆ, మంచి షార్ట్ ఫిలిం రోస్టింగ్ ఎలా చేయాలరా? నువ్వే చూడరా, నీకే తెలుస్తుంది. ఇదిగోండి టీ తీసుకోండి. మావయ్య గారు ఎక్కడి వరకు వచ్చారంట? రేయ్, మంచి కుటుంబ కథా చిత్రం లాగా ఉంది కదరా. అవును. ఈ షార్ట్ ఫిలిం రోస్ట్ చేయమంటున్నావు? అసలు నీకు బుద్ధి ఉందా? ఫస్ట్ సీన్ చూసిన వెంటనే ఇలా అనుకుంటే నీకు బుద్ధి లేదు. మూసుకొని చూడు. వాట్సాప్ లో లొకేషన్ పెట్టారు, క్యాబ్ బుక్ చేసుకుని వస్తున్నారు. క్యాబ్ ఏంటండి, మీరు వెళ్ళి తీసుకురావచ్చు కదా. అనవసరంగా డబ్బులు బొక్క. నువ్వే వెళ్ళి తీసుకొచ్చుంటే 100 రూపాయలు మిగిలేది. నేనే వస్తానని చెప్పారు, ఆయన వద్దన్నాడు. ఆయన ఎవరి మాట వినడు. ఆయన ఎవరి మాట వినడు, సీతయ్య. ఆయనకి చాలా కోపం ఎక్కువ. అగ్ని కూడా. నేను నిన్ను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నానని ఆయన కోపం. ప్రేమించి పెళ్లి చేసుకుంటే కోప్పడక అమ్మాయి చేతులకు పాలించి పంపి శోభనం చేసుకోమంటాడా? 3 సంవత్సరాల నుంచి నాతో మాట్లాడట్లేదు. ఇవాళ ఇన్నాళ్ళకి ఇంటికి వస్తున్నారు. ఎందుకు? ఆ కోడలి కోసం. జాగ్రత్తగా చూసుకోమను. అలాగేనండి, మావయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంతకీ కథ ఏంట్రా? హీరో ఎంటర్ అయిన తర్వాత నీకే తెలుస్తుంది, చూడు. అంటే వీడు హీరో కదా? వాడు హీరో కాదు, జీరో. అయితే ముందు ఆ హీరోని చూపించు. ఇంతకీ హీరోయిన్ ఉందా? నువ్వు చూస్తుంది హీరోయిన్నే. ఆ? అంటే ఖచ్చితంగా వాడు హీరోనేరా, ఇంత మంచి కొడుకు కోడలు దొరికినందుకు. అవునా? హీరో ఎంట్రీ ఎప్పుడు రా? ఆగలేకపోతున్నా. వాడే హీరో. వీడు హీరోనా? ముసలి ముండలా ఉన్నాడు కదరా. ఈ షార్ట్ ఫిల్మ్ టైటిల్ తెలిస్తే అప్పుడు ఫిక్స్ అవుతావు వీడే హీరో అని. అయితే ఆ టైటిల్ చెప్పరా? క్లైమాక్స్ లో చెప్తా, ముందు సినిమా చూడు. సారీ, షార్ట్ ఫిల్మ్ చూడు. రే, అంకుల్ కోపిస్తాడు రోయ్. కామందుడు కూడా. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఈ ఇల్లు సొంతదా అద్దెదా? రెంట్కే నాన్నగారు. ఊళ్ళో ఇంత పెద్ద బంగళాలో ఉండేవాడివి, చేద్దామంటావు మరి? నన్ను కాదని ఈ అద్దె కొంపలో ఉండాల్సిన పరిస్థితి తెచ్చుకున్నావురా. ఈ అబ్బాయిలు పెద్దవాళ్ళ మాటలు అస్సలు వినరు అంకల్. రాజావారి ఫ్యామిలీ అంటున్నావు. ఈ చొక్కా ఏంటి అంకల్? అమీర్పేటలో 500కు 4 చొక్కాలు అమ్మితే కొన్నట్టున్నావు. ఆ షర్ట్ నే చూస్తా గానీ లోపల టీ షర్ట్ చూడు, తర్వాత మాట్లాడుకుందాం. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. నీ బతుకు చూడక చచ్చిపోయింది. నాన్నగారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? వీడేంట్రా, వాడు వచ్చినప్పుడు అడగాల్సిన మాట వాడు తిడుతుంటే అడుగుతున్నాడు. బుర్ర తక్కువ వల్ల మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. పిల్ల పిచ్చు ఎవరైనా ఉన్నారా? ఇంకా లేదు నాన్నగారు. నా ఆస్తికి వారసులు లేనట్టేనన్నమాట. ఆస్తికి వారసులు లేనప్పుడు చాలా బాధగా ఉంటుంది మచ్చా. పాపం అంకుల్ కోపంలో కూడా అర్థం ఉందిరా. అలా కూడా ఏం లేదు. మావయ్య, వాటర్ తీసుకోండి. బాగా బరి తెగించావు. వాడేంట్రా కోడలను అలా చూస్తున్నాడు? అయినా వాడు చేతులను అలా పిసికేస్తుంటే కొడుకేంట్రా సైలెంట్ గా కూర్చున్నాడు? వాడంతే, అన్ని చూస్తుంటాడు, దేనికి రియాక్ట్ అవడు. ఆ? లోపలేం లేదు, డొల్లా. వాడి క్యారెక్టరైజేషన్ అలా రాశాడు డైరెక్టర్. అదేంట్రా అలా చూస్తున్నాడు? ఆమెను కోడలు అనుకున్నాడా లేదా వీడి ఇంట్లో గోక్య పని మనిషి అనుకున్నాడా? నికృష్టుడా, నిన్ను పందుల దొడ్లో వేసి తొక్క. ఏం పేరు నీది? శాంతి మావయ్య. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? చిన్నప్పుడే చనిపోయారు. అనాథ. అయినా వాడి పిల్లాన్ని అదోలా చూస్తూ తిక్క తిక్క ప్రశ్నలు అడుగుతుంటే లాది మూతి మీద దింగక తలదించుకున్నాడేంట్రా వీడు? అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. రేపు వాడు వాళ్ళకం చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా, ఆ అమ్మాయిని ఏం చేస్తాడో అని. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? నువ్వు ఫీల్ అయిన చాలు, నువ్వు అనుకోది ఏం జరగదు అక్కడ. గుద్ద మూసుకొని చూడు. రే, జస్ట్ వాళ్ళు లేచి వెళ్తున్నారా, కానీ వాడు దానికి వేసిన బీజేం ఏంట్రా అలా ఉంది? నువ్వు ఈ తొక్కల షార్ట్ ఫిల్మ్ లో లాజిక్ కూడా అడుగుతున్నావా? రండి మావయ్య గారు, టిఫిన్ పెడతాను. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. రండి మావయ్య గారు. అదేంట్రా టిఫిన్ పెడతానని డైనింగ్ రూమ్ లోకి తీసుకెళ్తుంది అనుకుంటే బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళింది. రే, ఇప్పుడే కదా లాజిక్ అడగొద్దన్నాను. ఓకే, సారీ. గుడ్ మార్నింగ్ మావయ్య.
గుడ్ మార్నింగ్. అదేంట్రా అది వాడి బెడ్రూమ్ లో స్నానం చేసి బయటకు వస్తుంది. అంత పెద్ద ఇల్లు చూపించారు, ఒకటే బాత్రూమ్ ఉందా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? నీకన్నిటికీ తొందరే మచ్చా. ఆన్సర్ అక్కే చెప్తుంది విను. అది బాత్రూమ్ లో షవర్ పాడైంది, అందుకే ఇక్కడ ఓ చేశాను. అవునా? అబ్బా. నిన్నెందుకు చేసుకున్నాడో నాకిప్పుడు అర్థమవుతుంది. రే అదేంట్రా వాడు టచ్ చేసి మాట్లాడుతుంటే లాగి ముఖం మీద దెంగక నవ్వుతోంది పిచ్చి ముఖంది. ఆ బాగా బరి తెగించావు. అయినా వీళ్ళిద్దరు బెడ్రూమ్ లో సరసాలాడుతుంటే కొడుకు హాల్లో మామయ్య దిద్దిన కాపురం సీరియల్ చూస్తున్నాడరా. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం, లోపం మాయల్లోనే ఉందంట. ఆ ఎక్స్ప్రెషన్ చూడరా, అచ్చం పండు కోతల పెట్టింది ముఖాన్ని. నా దగ్గర ఒక ఐడియా ఉంది. వాడు మాట్లాడుతుంటే వెనక్కి వెళ్తుందేంట్రా. నోట్లో వస్తున్న కంపు తట్టుకోలేక మన ఈ ఆస్తి మొత్తానికి వారసుడు కావాలి. రెంట్ హౌస్ అన్నాడు కదరా, ఇప్పుడేంట్రా కష్టపడి సంపాదించానంటున్నాడు. వాడంతే, లోపల ఉన్న టీ షర్ట్ మార్చాడు గానీ అప్పుడప్పుడు డైలాగ్ మార్చేస్తాడు. నువ్వు నెల తిరిగేలోగా నెల తప్పాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నువ్వు నెల తిరిగేలోగా నెల తప్పాలి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఆస్తి మొత్తం చక్కగా నీ పేరు మీద రాసేస్తా. ఒకవేళ వాడికి తెలిసినా ఆస్తి కోసం అణిగి మణిగి ఉంటాడు. ఓయమ్మా చానా రే చిన్న సెకల్లేవురా నీలో నా బట్ట. ఆస్తి కోసం అణిగి మణిగి ఉంటాడు. రే అది అసలే పిచ్చిదిరా, దానికి అలాంటి డైలాగులు చెప్పకో. అది ఆస్తి కోసం ఎంతకైనా దిగజారుతుంది. ఈ ఆస్తి కోసం ఇన్ని రోజులు లేని పిల్లలు ఇప్పుడు పుడతారా? పుడతారండి. అక్కేదో పెద్ద ప్లానే వేసింది. అవును. సరే రెడీ అయ్యి వస్తాను మావయ్య. ఓకే. ఏమైందిరా ఫేస్ అలా పెట్టావు? రేయ్ ఇలాంటి దారుణాలు నేను చూడలేనురా, తీసేయరా బాబు తీసేయ్. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ టైటిల్ చెప్పేది వద్దా? రే అలాంటి పని చేయకు, ఆ టైటిల్ చెప్పరా బాబు. ఇక 2 సీన్స్ ఉన్నాయి, అవి చూసేస్తే చెప్తా. ఏమండి, మీకు ఈ రోజు మంచి శుభవార్త చెప్పాలి. గుడ్ న్యూసా? ఏంటిదది? అసలు మ్యాటర్ చెప్తే ఉరేసుకొని చేస్తావు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అది అది ఎందుకమ్మా సిగ్గుపడతావు? అమ్మాయి ప్రెగ్నెంట్ రా. మార్నింగ్ నుంచి వాంతులు అవుతుంటే మావయ్య గారు హాస్పిటల్కి తీసుకెళ్లారు. మామయ్య హాస్పిటల్ కు మాత్రమే తీసుకెళ్లాడా? బెడ్రూమ్ కి తీసుకెళ్ళిన మ్యాటర్ చెప్పవా? బాగా బరి తెగించావు. నువ్వు తండ్రివి కాబోతున్నావు, ఎలాగైనా సాధించావురా. నువ్వు తండ్రి అయ్యి వాడికి తమ్ముడిని పుట్టించి నువ్వు సాధించావు అంటున్నావు. అబ్బా నువ్వు మామూలు నటుడు కాదురా. అబ్బా కమల్ హాసన్. ఎంతో మందిని చూశాను రా, నీలాంటి జాదుగాని చూడలేదు. నా కోరిక తీర్చావురా. రేయ్ నీ కోరిక వాడు తీర్చలేదురా, నీ కోడలు తీర్చింది. మీ ఇద్దరి భాగవతం వాడికి తెలియాలి. కొడక మీ ఇద్దరికే సావే. నిజమా? ఇక హ్యాపీ నా కోడలా? అదేంట్రా వీడు ఇక ఈ టీ షర్ట్ మార్చడా? నువ్వు మనిషి పశువాలా? డబుల్ హ్యాపీ మావయ్య. అబ్బా అయిపోయిందిరా, ఇప్పటికైనా ఆ టైటిల్ చెప్పరా. ఎలాంటి టైటిల్ పెట్టారని అప్పటి నుంచి టెన్షన్ తో చచ్చిపోతున్నా. ముందు ఆ టైటిల్ చూపించరా బాబు. టెన్షన్ పడక మామ ప్లీజ్. ఇంకొకసారి ఇలాంటి టైటిల్స్ తో షార్ట్ ఫిల్మ్స్ తెచ్చావో సావే నా కొడక నీకు.